హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు కొంచెం అడ్జస్ట్ అయిపోండి, వెనుక ఫ్యాన్ సౌండ్ వస్తుంది. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 36 నోట్. స్టోరీలో మిథున లక్ష్మి గారిని, ప్రకాష్ గారిని అమ్మ నాన్న అని పిలవడంతో మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? తను ఎందుకు లక్ష్మి గారిని, ప్రకాష్ గారిని అత్తయ్య మావయ్య అని కాకుండా అమ్మ నాన్న అని పిలుస్తుందో ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చా. మీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నా. మిథునకి చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. తన తండ్రి రెండవ భార్య ఇంకా రెండవ కూతురి మీద ఉన్న ప్రేమతో మిథునాని ఏనాడు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు ఎక్కువగా. సో పెళ్లి తర్వాత యశ్వంత్ తల్లిదండ్రులలో తను అమ్మా నాన్నల ప్రేమని అనుభూతి చెందగలిగింది. అందుకే తను వాళ్ళని అమ్మా నాన్న అని పిలుస్తుంది, అత్తయ్య మావయ్య అని కాకుండా. నిన్న ఒకరు ప్రతిలిపిలో కామెంట్ చేశారు అలా ఎలా పిలుస్తుంది అని. సో అందుకే క్లారిటీ ఇస్తున్నా ఇక్కడ కూడా. ఓకేనా? నాకు తెలుసు, నువ్వెళ్ళు, నేను ఒక పావు గంటలో వస్తాను అంటూ భార్యని అక్కడి నుంచి బయటికి పంపించేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు యశ్వంత్. స్నానం చేసి బయటికి వచ్చేసరికి తన నైట్ డ్రెస్ తీసి ఉండటం చూసి చిన్న చిరునవ్వు యశ్వంత్ పెదాల మీద విరిసింది. ఇక భార్య తీసి పెట్టిన నైట్ డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి కిందకి వచ్చాడు. ఏమైందిరా, అంతా బాగానే ఉంది కదా అడిగారు లక్ష్మి గారు పెద్ద కొడుకు వైపు చూస్తూ. హా అమ్మ, అంతా ఓకే, కాకపోతే ఆఫీస్లో ఉండే చిన్న చిన్న టెన్షన్స్, దాని మీద ఉన్న కోపం అంతే అన్నాడు యశ్వంత్ చిన్న చిరునవ్వుతో. లక్ష్మి గారు కూడా చిన్న నవ్వు నవ్వారు. యశ్వంత్ రావడంతో ఇక మిథున అందరికీ భోజనం పెట్టించింది. ఆర్య, శౌర్య, మీ ఇద్దరితో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అసలు మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఈరోజు మీ ప్రిన్సిపల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అన్నాడు యశ్వంత్ సీరియస్గా. ఆ మాటకి ఆర్య, శౌర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సైలెంట్గా ఉండిపోయారు. మీరు మీ మొహాలు మీరు చూసుకొని సైలెంట్గా ఉండిపోవడం కాదు, నాకు ఆన్సర్ చేయాలి, అర్థమవుతుందా? ఇదే కానీ మళ్ళీ రిపీట్ అయితే మీరిద్దరూ స్టడీస్ మానేసి ఆఫీస్కి రావచ్చు, జస్ట్ యాజ్ అ నార్మల్ ఎంప్లాయీ అన్నాడు యశ్వంత్. యశ్వంత్ వైపు చూస్తూ, సారీ అన్నయ్య, నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేస్తాము అన్నారు ఇద్దరు ఒకేసారి. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ టు యూ అన్నాడు యశ్వంత్. ఇక భోజనాలు అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి ఒక వారం రోజుల ముందే అక్కడి నుంచి తన ఇంటికి షిఫ్ట్ అయిపోయాడు యశ్వంత్ రూమ్లో. ఇందాక డాడీ ఒక మాట అన్నారు, మాయా విషయంలో ఆయన కొంచెం భయపడుతున్నారు మిథున. ఇంకొక 1 monthలో మాయా చదువు అలాగో అయిపోతుంది, సో తనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు యశ్వంత్? ఇంతకీ ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలుసా? లేదు, డాడీ ఏమంటున్నారంటే ముందు ఒక మంచి సంబంధం చూసి అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తామన్నారు. నాకు కూడా అదే మంచిది అనిపించింది, సో నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కాకపోతే నీ దగ్గర దాచిపెట్టడం నా వల్ల అవ్వలేదు అన్నాడు యశ్వంత్. యశ్వంత్, నువ్వేమనుకుంటున్నావు మాయా పెళ్ళి గురించి అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. అనుకుంటున్నా, నా చెల్లి ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్ళాలి, మంచి భర్తకి భార్యగా వెళ్ళాలి, వాడు మంచివాడై ఉండాలి, నా చెల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి అన్నాడు యశ్వంత్. రిషి అన్నయ్య అయితే ఎలా ఉంటుందంట అడిగింది మిథున. మిథున, ఆర్ యు మ్యాడ్? వాడు సియాని ఇష్టపడ్డాడు, వాడు ఇంకా ఆ బాధలో నుంచి కూడా బయటికి రాలేదు. ఇలాంటి టైంలో మాయతో పెళ్లి గురించి మాట్లాడమంటావా అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అబ్బా అది కాదు యశ్వంత్, నీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టాను అంది మిథున. ఏంటది అడిగాడు యశ్వంత్ అనుమానంగా. అదేంటంటే మన మాయ రిషి అన్నయ్యని ఇష్టపడుతుంది అంది మిథున. వాట్? ఇదెప్పటి నుంచి అడిగాడు యశ్వంత్. చాలా రోజుల నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇష్టపడుతుందంట. కాకపోతే మనకి తెలీదు అంతే. నాకు రిషి అనే ఇక్కడికి వచ్చిన రోజే తెలిసింది.
అంటూ ఆ రోజు మాయాతో జరిగిన డిస్కషన్, తను మాట తీసుకోవడం అవన్నీ చెప్పింది మిథున భర్తకి. ఆర్ యూ సీరియస్ మిథున? మాయా రిషిని ఇష్టపడిందా? ఇష్టపడడం కంటే చాలా ఎక్కువ, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది రిషి అన్నయ్యని అంది భర్త వైపు చూస్తూ. ఇప్పుడు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు మిథున అన్నాడు యశ్వంత్. రిలాక్స్, కంగారు పడుకు, ముందు నువ్వు కామ్గా ఉండు, ఒకటే ఆలోచించు, అన్నయ్య చాలా మంచివాడు, మాయాని బాగా చూసుకుంటాడు. అవును, అవన్నీ కరెక్టే, కాకపోతే ముందు వాడు పెళ్ళికి ఒప్పుకోవాలి కదా, వాడు చచ్చిన మాయాన్ని చేసుకోవడానికి ఒప్పుకోడు. నువ్వు ఒప్పించు యశ్వంత్, నీ ఫ్రెండ్ నీ చెల్లిని తలుచుకుంటూ లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాను అంటే అలాగే వదిలేస్తావా నువ్వు అడిగింది మిథున. తను కూడా మనందరిలాగే మూవ్ ఆన్ అవ్వాలి కదా, అన్నయ్య అలా అవ్వాలి అంటే ఖచ్చితంగా మాయా అన్నయ్య లైఫ్లో ఉండాలి. మాయా ప్రేమ గెలుస్తుంది, అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అంది మిథున. భార్య మాటలకి ఆలోచనలో పడిపోయాడు యశ్వంత్. ఏమైంది యశ్వంత్, నా మాటలు మీద నీకింకా నమ్మకం కలగడం లేదా అడిగింది మిథున. నేను ఆలోచిస్తుంది అది కాదు మిథున, ఇప్పుడు వాడు సియా మీద ఉన్న ఇష్టం ప్రేమతో మాయాని సరిగ్గా చూసుకుంటాడా లేదా అన్నది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాడి కళ్ళల్లో సియా మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నేను చూశాను. అలాంటిది ఇప్పుడు మాయా వాడి లైఫ్లోకి వెళ్ళాలి అన్నా వాడు ముందు తనని యాక్సెప్ట్ చేయాలి కదా అన్నాడు యశ్వంత్. ముందు నువ్వు ప్రశాంతంగా ఆలోచించి ఒకసారి అమ్మ నాన్నతో కూడా మాట్లాడు, వాళ్ళు కూడా ఓకే అంటే అప్పుడు మనం రిషి అన్నయ్యతో మాట్లాడదాం. నాకు పూర్తి నమ్మకం ఉంది మాయా తన ప్రేమతో రిషి అన్నయ్యని మార్చుకుంటుంది అని అంది మిథున. అలా జరిగితే లోకంలో అందరికంటే ఎక్కువ ఆనందించేవాడిని నేనే అవుతాను మిథున అన్నాడు యశ్వంత్. మరి అది జరగాలి అంటే నువ్వు రేపు అమ్మా నాన్నలతో ఈ విషయం మాట్లాడు అంది మిథున యశ్వంత్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి రబ్ చేస్తూ. యశ్వంత్ మిథున ఒడిలో తల పెట్టుకొని మిథున నడుము చుట్టూ చేతులు వేసి తన ఒడిలోనే తన స్ట్రెస్ మొత్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. యశ్వంత్ జుట్టు రబ్ చేస్తూ భర్తని చూస్తూ ఉండిపోయింది మిథున కూడా. కొంతసేపటికి లేచి సరిగ్గా కూర్చొని, నిన్ను బలవంతంగా అయినా నా లైఫ్లోకి తీసుకొచ్చి మంచి పని చేశాను అన్నాడు యశ్వంత్. ఆ మాటకి భర్త వైపు చూస్తూ, అవునవును, చాలా మంచి పని చేశారు అయ్యగారు నన్ను తీసుకొచ్చి అంది మిథున. బాగా చనివిచ్చేశాను కదా నీకు అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ఏంటి చనువిచ్చావా? నువ్వేమివ్వలేదు, నేనే తీసుకున్నా అంది మిథున. భార్య మాటలకి నవ్వుకుంటూ, సరేలే ఇంకా ఎక్కువగా నువ్వు కష్టపెట్టుకోకు అన్నాడు యశ్వంత్. కానీ యశ్వంత్, నువ్వు ఎలా అయినా రిషి అన్నయ్యని ఒప్పించు, ఎలాగో బెదిరించి భయపెట్టి ఒప్పించడం తమరికి చాలా అలవాటు కదా అంది మిథున కావాలనే దెప్పి పొడుస్తూ. ఏంటే కావాలనే చెప్పి దెప్పి పొడుస్తున్నావు కదా అడిగాడు యశ్వంత్. అవును మరి, నువ్వు చేసిందే కదా నేను చెప్పాను, అంతకుమించి ఇంకేమైనా చెప్పానా? లేదు కదా అంది మిథున. సరే సరే కానీ నేను రేపు ఆఫీస్లో ఒకసారి రిషితో మాట్లాడతాను అన్నాడు యశ్వంత్. దట్స్ మై బాయ్ అంటూ భుజం తట్టింది మిథున. అబచా అన్నాడు యశ్వంత్ అరనవ్వుతో. మిథున నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయా దగ్గరికి పరుగు తీసింది. మాయా తన రూమ్లో కూర్చొని ఎగ్జామ్స్ ఉండటంతో చదువుకుంటూ ఉంది. మాయా అంటూ రూమ్లోకి వచ్చింది మిథున. వదినా, ఈ టైంలో ఏంటి నువ్వు ఇక్కడ అడిగింది మాయా డౌట్గా. ఏమైంది, నేను రాకూడదా అడిగింది మిథున అమాయకంగా ఫేస్ పెట్టి. అబ్బా, నువ్వు రావద్దు అని ఎవరైనా అంటారా చెప్పు, కానీ ఇంత నైట్ టైంలో వచ్చావు కదా, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా అంతే. నీకొక గుడ్ న్యూస్ చెప్పనా అడిగింది మిథున. గుడ్ న్యూసా? ఏంటది? నేను నీకు రిషి అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ చేయమని మీ అన్నయ్యకి చెప్పాను అంది మిథున. ఆ మాటకి కళ్ళు పెద్ద చేసి మిథున వైపు చూసింది మాయా. వదినా, ఈ విషయం ఎవరికి చెప్పను అని మాట ఇచ్చావు నాకు.
అదేంటంటే మావయ్య నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. వేరే ఎవరికో ఇచ్చి మేము భయపడుతూ ఉండే కంటే రిషి అన్నయ్య అయితే నిన్ను బాగా చూసుకుంటాడు అనిపించింది. అందుకే నేను ఇంకా మీ అన్నయ్యకి చెప్పా. తను కూడా రేపు రిషి అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పాడు. అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు యశ్వంత్. యశ్వంత్ రావడం చూసి భయంతో తల కిందకి దించేసుకొని చేతులు నులుముకుంటూ ఉంది మాయ భయంతో. ఏమైంది? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? అడిగాడు యశ్వంత్ చెల్లెలి వైపు చూస్తూ. అంటే అన్నయ్య అది మరి అంటూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది మాయా. నాకిది చెప్పు, నువ్వు నిజంగా రిషిని ప్రేమిస్తున్నావా? అడిగాడు యశ్వంత్ చెల్లెలి వైపు చూస్తూ. అవునన్నయ్య, నేను నిజంగానే రిషి బావని ప్రేమిస్తున్నాను అంది మాయా. నేను రిషితో మాట్లాడతాను. ఎలా అయినా మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. కాకపోతే ఒకటి, నువ్వు అప్పుడే రిషి నుంచి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీకు తెలుసు రిషి సియాని ఇష్టపడ్డాడు అని. తనని మెల్లగా నువ్వే మార్చుకోవాలి. మార్చుకోగలను అన్న నమ్మకం నీకుంటే రిషితో అలాగే అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నాడు యశ్వంత్. అన్నయ్య మాటలకి తన వైపే చూస్తూ ఉండిపోయింది మాయా. ఏమైందిరా, నా వైపు ఎందుకలా చూస్తున్నావు? నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నాడు యశ్వంత్. నేను మార్చుకుంటానన్నయ్య. రిషి బావ చెడ్డోడేమీ కాదు. అక్క జ్ఞాపకాల నుంచి తనని బయటకి తీసుకొని రాగలగాలి. అలా తీసుకొస్తే బావతో నా లైఫ్ చాలా బాగుంటుంది. ఆ నమ్మకం నాకుంది అంది మాయా. నువ్వంత కాన్ఫిడెంట్గా ఉంటే నేనెందుకు కాదంటా అని చెప్పు అని. నేను రేపు మార్నింగ్ రిషితో మాట్లాడి ఆ తర్వాత అమ్మ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు యశ్వంత్. సరే అన్నయ్య అంది మాయా. ఇంకా నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి నీకు? అడిగింది మిథున ఆడపడుచు వైపు చూస్తూ. ఇంకొక 2 ఉన్నాయి. ఎల్లుండి ఒకటి ఉంది, మళ్ళీ 10 days తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది. అవి అయిపోతే నా స్టడీస్ అయిపోయినట్టే అంది మాయా. అవునా, సరే అయితే జాగ్రత్త, ఎక్కువసేపు చదువుకు. ఎల్లుండి కదా ఎగ్జామ్. ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ లేచి చదివితే హాయిగా బ్రెయిన్లోకి స్టోర్ అవుతుంది అంటూ నవ్వుతూ చెప్పేసి భర్తతో కలిసి అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మిథున. కంటిన్యూస్ నెక్స్ట్ ఎపిసోడ్లో. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేను చచ్చిన మాయని పెళ్లి చేసుకోను అన్నాడు రిషి. ఎలా చేసుకోవో నేను కూడా చూస్తాను. రే, నీకు తెలియకపోతే అనుకోవచ్చురా, నేను సియాని ప్రేమించాను అన్న విషయం తెలిసి కూడా మాయాని పెళ్లి చేసుకోమంటావేంటి నువ్వు? సియా ఇప్పుడు మన మధ్య లేదు రిషి. ఆ నిజాన్ని నువ్వు ఎంత త్వరగా డైజెస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మాయా తనకి ఏం తక్కువరా, తను బంగారం అంటూ మాట్లాడుతూ ఉన్న యశ్వంత్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.